దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము జూలై నెల 24వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 28వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానమునకై సిద్ధపడి ఉన్న మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో దీవెనలు శుభములు కలుగునుగాక. మనమందరము కలిసి దేవుని వాక్యాన్ని ఏకాగ్రతతో హృదయానుసారముగా మనము ధ్యానించుకుంటూ దేవుని మహిమపరుచుకుందాము. ధ్యాన వాక్యాన్ని ఒకసారి చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 23:28. కలకనిన ప్రవక్త ఆ కలను చెప్పవలెను. నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను. ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? ఇదే యెహోవా వాక్కు. ప్రవక్తల గురించి ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యానవాక్యము యెహోవా దేవుని వాక్కును ధ్యానించుకుంటున్నాము. అంటే జనరల్గా ఈ ధ్యానవాక్యం అనేది నేటి వాక్యములో ప్రవక్తల గురించి మనము ధ్యానించుకుంటున్నాము. అబద్ధ ప్రవక్తలు కలలు వేరు, దేవుని వాక్కు వేరు. అబద్ధ ప్రవక్తలు తమ కలలను దేవుని సత్యముతో కలిపి ఎదుటివారికి కలవరం కలిగిస్తారు. దేవుని వాక్కు పోషక విలువలు కలిగిన ధాన్యం వంటిది. ప్రియ దేవుని బిడ్డలారా, అబద్ధ ప్రవక్తల కలలు పనికిమాలిన చెత్త వంటివి. మనుషులను మెప్పించడానికి, దేవుని సత్యాన్ని ప్రకటించడానికి మధ్య అంత వ్యత్యాసం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రవక్తల కన్నా కలలు చెప్పాలని ఇర్మియా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. అట్టి ప్రవక్తలు దేవుని వాక్కు కలిగిన వారై ఉండాలి. దేవుని సందేశాన్ని ప్రకటించే వ్యక్తిని ప్రవక్త అని పిలుస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము, అహరోను, మిరియాము, దెబోరా, మోషే మొదలగు ప్రవక్తలు చాలామంది ఉన్నారు. ఇందులో మోషే దేవుని సందేశాలను ఇశ్రాయేలీయులకు తెలియజేసినట్లుగా పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. అంతేకాదు, మోషే ప్రజల పక్షంగా ఉండి దేవునితో కూడా మాట్లాడాడు. ప్రస్తుత కాలంలో కూడా ప్రజల అవసరాలు దేవుని వాక్కు కలిగిన దైవజనులు కూడా దేవునికి విన్నవిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో కొందరు ప్రవక్తలు బాహ్య ప్రపంచంతో ఏ సంబంధము లేకుండా దేవుని సందేశాన్ని ప్రజలకు వినిపిస్తూ అనేక దైవిక విషయాలను ప్రవచించేవారు. మనము ఎగ్జాంపుల్గా తీసుకుంటే పరిశుద్ధ గ్రంథమందలి ప్రవక్తలు ఆమోసు, హోషేయ మొదలగు ప్రవక్తలు ఏమంటారంటే, ధనవంతులు పేదల పట్ల కనికరం చూపాలని, విగ్రహారాధన చేయకూడదని రాజులను ప్రజలను హెచ్చరించేవారు. ఎవరెవరు? ఆమోసు, హోషేయ. ఈ ప్రవక్తలు ఆ విధంగా ప్రజలకు హెచ్చరికలు చేసేవారు. ధనవంతులు పేదల పట్ల కనికరంగా ఉండాలంటాడు, విగ్రహారాధన చేయకూడదంటాడు. అలా అంటూ ఈ ప్రవక్తలు రాజులను ప్రజలను హెచ్చరిస్తున్నారు. దేవుని వాక్కు కలిగిన ప్రవక్తలందరూ నీతి నియమాలు కలిగి దేవునికి లోబడి
వినయ మనస్కులై జీవించాలని ప్రజలకు బోధించేవారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రస్తుత కాలంలో మన సంఘ కాపరులు వారి ఉపదేశాలు అవన్నీ విని ఆలకించి ఆ ప్రకారంగా మనము జీవించుచు దేవుని దీవెనలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీకు స్తోత్రములు ప్రభువా. నీ దివ్యమైనటువంటి వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. ప్రభువా, నేటి వాక్య ధ్యానమును చేయుచున్న వారిని, వినేవారిని నీవు ఆశీర్వదించి బలపరచమని నిన్ను వేడుకుంటున్నాము తండ్రి. కృపగల ప్రభువా, నీ యొక్క ఉపదేశాలను అనేక కాపరులతోనూ ఉపదేశకులతోనూ చెప్పబడే ప్రతి ఉపదేశాన్ని మేము విని ఆ ప్రకారంగా మేము జీవించి నీ దీవెనలు పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించుమని నాయన ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.